హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. సంక్రాంతి షాపింగ్కి ఇప్పుడే వెళ్తున్నాం. అక్కడ ఏమేమి కొనుక్కునేది చూపిస్తాను. నేను వచ్చింది షాపింగ్కా లేదంటే ఏదైనా తిరణాలకు వచ్చానా అని అనిపించింది జనాలు చూడగానే. అసలు చూడండి, షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేస్తుంటే తినేవాళ్ళు తింటుంటే అబ్బు మామూలుగా లేదు. అందులో వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఎండ లేకుండా. అందుకే అందరూ అయితే ఎగబడైతే వచ్చేసారనమాట. ముందు తెచ్చుకోవడానికి క్రిస్మస్ పండగ దగ్గరలో ఉంది కదా, అందుకని చెప్పేసి నేను కూడా వచ్చాను. చూడగానే ఆ చీర నచ్చింది. అన్నయ్య దగ్గర మొక్కలే కదండి, చీరలు కూడా అమ్ముతున్నారనమాట. తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకోండి. 4 మీటర్లు కూడా ఉంటున్నాయి, 3 మీటర్లు 5 మీటర్లు మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చీరలు అయితే నాకు బాగా నచ్చినాయి. చూడగానే ఈ చీర నచ్చింది. కాకపోతే దాని మీద ఉన్న ఫ్లవర్ కన్నా కూడా ఇటు పక్క ఇంకో సన్నగా ఉంది కదా, అదైతే బాగా నచ్చింది అనమాట. అది తీసేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంటుందని నేను ఇక్కడ తీసుకున్న అన్నీ కూడా లాంగ్ ఫ్రాకులకే తీసుకున్నానండి. చీర అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను కట్టేది ఒక చీర. ఆ చీర ఆన్లైన్లో బుక్ చేసుకుందాంలే అని చెప్పేసి చీరలు అయితే తీసుకోలేదు. జనవరి 1కి ఒకటి, అలాగే సంక్రాంతికి 2 అని చెప్పేసి నాకు నా బిడ్డకి అంటే ఇద్దరికి కలిపి తీసుకున్నాను అనమాట. ఒక 6 అయితే అవి తీసుకొని ఇంటికైతే బయలుదేరే మధ్యలో అంటే మార్కెట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. డబ్బాలు పోసి కలర్ఫుల్గా అయితే ఈ కలర్స్ అమ్ముతున్నారనమాట. ఇంటి ముందుకు వస్తాయిలే కానీ ఇంటి ముందుకు 10 రూపాయలకి కొంచెమే పెడతారు. ఇక్కడైతే 1/4 కిలో పెడుతున్నారనమాట. నేను అన్ని 7 కలర్స్ చెప్పానండి. 7 కలర్స్ వేసాను అక్క అన్నాడు. కానీ గ్రీన్ అయితే 2 సార్లు వేసినట్టు అనిపించింది నాకు. అది 2 సార్లు వేసే అబ్బాయి అంటే కాదు, నేను 7 కలర్స్ వేసానని చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఇంకా కొన్ని అంటే ఇంట్లోకి అయిపోయి ఉంటాయి కదా, కొన్ని సరుకులు అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరానమాట. ఇంట్లోకి అవసరమైనవి అలాగే నా మిషన్కి సంబంధించిన సరుకులు కూడా అయితే తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ అయితే ఇంట్లో సర్దుతా. ఎటు మిషన్ పెట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇల్లు అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే జనవరి 1కి సంక్రాంతికి ఎటు క్లీన్ చేయాలి, అదేందో ఇప్పుడే చేస్తే సరిపోయిద్ది కదని చెప్పేసి. ఎందుకంటే మనం జనవరి 1 రోజు ఒక 2 రోజులు ముందు చేయాలంటే మనకు అవ్వదు, ఎందుకంటే బట్టలు ఉంటాయి కదా మిషన్ మీద. అందుకని చెప్పేసి ఇప్పుడే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను అనమాట. అన్నీ క్లీన్ చేసి మొత్తం తోమేసరికి నిజంగా 2 రోజులు లేగలేదు. అందుకే వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. నిజంగా చూసారా ఫ్రెండ్స్, పండక్కి సర్దుతున్నాను అనమాట. కబోర్డులు మొత్తం ఖాళీ, అన్ని కబోర్డులు ఖాళీ చేసి పేపర్లు అయితే వేసుకున్నాం. పనికిరాని అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్ ఇంటిలో. అసలు చూడు, ఈ 2 గోతాలకి ఇంకా ఇవన్నీ కూడా తీయాలి. అంటే ఎందుకు ఇస్తారో ఏమో కానీ ఫ్రెండ్స్, నిజంగా చాలామంది ఇలాంటి ఫంక్షన్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారా. ఇవన్నీ దీనికి ఇదిగో దీని నిండా ఇలాంటి గిఫ్ట్స్ నిజంగా ఇవ్వకండి ఫ్రెండ్స్. ఏం చేసుకుంటాం, ఎన్నని పోసుకుంటాం. దీంట్లో పోసుకోలేక ఇవన్నీ అలాంటివి ఈ 2 గోతాలకైతే పెట్టాను అనమాట. ఇవైతే పనికిరావు. ఇది ఉల్లిపాయల కన్నా కానీ లేదన్నా బయట వేసి ఏమైనా తెచ్చుకుందామని ఇవైతే పక్కన పెట్టా. మిగతా అన్నీ తోమడానికి బయట పెట్టా. ఇగో ఇక్కడేమో గాజు, అవన్నీ దోమాక ఈ గాజు దోముదాంలే అని చెప్పేసి ఇవి అయితే ఇక్కడ పెట్టాను. బయట చూపిస్తారా అని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి అసలుకి. ఇవన్నీ అసలు వాడని మనసొప్పక అంటే బాగున్నాయి కదా, పడేటానికి మనసొప్పక కడుగుతున్నా. కడిగాక ఇవన్నీ కూడా ఫంక్షన్లకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏం చేసుకుంటాం, కబోర్డ్లో అన్నీ మొత్తం అయితే కడుగుతున్నాను అనమాట. బూజు పట్టింది కబోర్డ్లో ఉన్నా కూడా. వీటన్ని కడిగి ఉంచుకోగలిగితే ఉంచుకుంటా, లేదంటే వేసేస్తా ఫ్రెండ్స్. నిజంగా కొత్తగా ఎవరిని పెళ్లి చేసుకునే మడితే ఒక అన్నం వండుకునే తెపాలు ఒకటి చిన్న కొనుక్కొని ఇవన్నీ అయితే వేస్ట్. ఇంకా చాలా ఉన్నాయి పైన, దాచ భయపడతారు జనాలు. పైన చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయట తీయదలుచుకోలేదు. ఈ దోమేసరికి గుండె బయలుదేరమాట. ఇవన్నీ అటు నుంచి ఆ డబ్బాలు ఉన్నాయి చూడ ఫ్రెండ్స్, అవి పెరుగు డబ్బాలు అనమాట. పెద్ద ఏం వస్తువులు లేనట్టు ఆ పెరుగు డబ్బాలు కూడా ఉంచుకున్నా ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మినుములు కందులు పోసుకుందామని అవసరానికి. ఇప్పుడు పనికి కొనుక్కునేటప్పుడు బాగానే ఉండేది, కానీ తోమాలంటేనే దోలు తీరిపోద్ది. ఇవన్నీ తోమేసరికి ఎప్పుడైద్దో తోమి ఆ ఇల్లు సరిదేసరికి సరిపోయింది. ఈరోజు మిషన్ లేదు. ఆల్ ద బెస్ట్ అక్క. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లే. పుడితే ఇక్కడ అంట్లు తోముతా మర్చిపోవటం, అక్కడికి వెళ్ళి అన్నం వండుతాడు మర్చిపోవటం అక్కడ జరిగిద్ది. ఇవన్నీ కడిగి మొత్తం సర్ది అప్పుడు చూపిస్తా. మధ్యలో తోముడు కార్యక్రమాలు ఎన్ని ఉంటాయిలే, అవన్నీ మీరు చూసి భయపడతారు. డోంట్ మైండ్ ఇట్. ఇవన్నీ కడుక్కున్నాక సర్దాక చూపిస్తా ఫ్రెండ్స్. మన రాచేసి ఇల్లు రాచేసిలా తయారైంది ఇల్లు. ఇంకా ఆ ఇల్లు అటు నుంచి
ఈ మిషన్ రూమ్ని ఎప్పుడు రెడీ చేయాలో ఏమో. ఇంకా రెడీ చేసి ఏం లేదు, మనం ఒక కవర్ తీస్తే ఒక కవర్ వస్తుంటుంది కాబట్టి దీన్ని మనం సర్దలేమన్నమాట. మిషన్ కుట్టుకొని దాన్ని మళ్ళీ ఎన్ని తీయాలంటే తీయలేంలే, దీన్ని వదిలేసేయండి, ఎన్ని కడుక్కుంటాం. ఓకేనా? పనికొచ్చే పనికి రాని నిజంగా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడల్లా ఇస్తారు కదా, అవన్నీ నా దగ్గర ఉన్నాయి కాకుండా అమ్మ వాళ్ళు కూడా ఊరి నుంచి నెయ్యి, ఏదైనా కారం, అలాగే చికెన్ అలాంటివి పంపిస్తారు కదా, ఆ డబ్బాలు కూడా మస్తుగా వచ్చినాయి. అలాంటివి 2 గోతాలకి అయ్యంగా మిగిలినాయి అనమాట. ఇవి అన్నిటికీ మూతలు అవన్నీ బాగున్నాయని చెప్పేసి వీటిని అయితే కడుగుతున్నాను. ఇవన్నీ కబోర్డ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. అందుకని చెప్పేసి ఇవన్నీ నేను కడుగుతుంటే మా చెల్లెలు వచ్చిందనమాట. ఆ రోజు కాలేజీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని తనైతే నేను దోముతుంటే తనైతే కడిగిందనమాట. కడిగి ఎదురుగా మంచం మీద అయితే మొత్తం అయితే వేసేసాము. మేము షాపింగ్కి వెళ్ళి వచ్చి బాగా తిని బరీగా ఇంకా మొదలు పెట్టామన్నమాట క్లీనింగ్ అనేది. ఎందుకంటే మళ్ళీ ఓపుకుండాలి కదా, నీరసం లేకుండా మొత్తం తోమాలి కదా, అందుకని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసాము. ఇవి అయితే ఆరాలి. ఇవన్నీ కడిగేసరికి నిజంగా కలవారి కోడలు కడవలు కడిగేసరికి పొదుగు కింద అన్నట్టు చీకపడిపోయిందనమాట. అసలుకి మేము 2ంటికి మొదలు పెట్టాము మొత్తం. అవన్నీ కడిగి అవన్నీ ఆరినాక ఇంట్లోకి అయితే అంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి శుభ్రంగా తుడిసి లోపలికైతే తెచ్చుకున్నాం అనమాట. మరి బయట కూర్చొని మనం మూతలు అయితే పెట్టుకోలేం కదా, ఎందుకంటే తోమేటప్పుడు మూత ఒక పక్క డబ్బా ఒక పక్క అలా పడిపోతుంటాయి అన్నిటికి కూడా. అందుకని చెప్పేసి అన్నిటి తుడిసి నీట్గా మూతలు అయితే పెట్టుకొని తెచ్చుకున్న సరుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా డబ్బాలు అయితే పోసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను చేసుకుంటుంటే నా కొడుకు కూడా వచ్చి నేను కూడా చేస్తాను మా నీకు హెల్ప్ అని వచ్చాడనమాట. అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళు. 5:30 అయితే అవుతుంది టైం వచ్చేసి. కానీ చీకటి పడిపోయింది ఫ్రెండ్స్ మొత్తం, అంటే బాగా పొద్దుకినట్టు అయిపోయిందనమాట. మామూలుగా ఈ కాలం ఎప్పుడైనా సరే నైట్ ఎక్కువ పగలు తక్కువ కదా, ఈసారి అసలు మరీ దారుణం అనమాట. పగలు అస్సలు తక్కువ అనమాట, నైటే బాగా ఎక్కువ. అలా ఉంటే అలా ఫ్రెండ్స్, మీ అలాంటి వాళ్ళు మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఇబ్బంది కదా. చీకట్లో మిషన్ కొడుతుంటే నైట్ పూట కూడా మిషన్ కొడుతుందని చెప్పేసి రోడ్డు మీద వాళ్ళు అయితే విచిత్రంగా చూస్తుంటారనమాట. ఇవన్నీ అంట్లు తోమేసరికి మరుస రోజు నిజంగా అసలు కొంచెం ఓపిక లేదనమాట. కొంచెం మెడలు నొప్పి పుట్టి చేతులు నొప్పులు పుట్టినాయి. అంటే ఒళ్ళంతా అదో రకంగా అనిపించింది, జ్వరం వచ్చినట్లుగా. నిజంగా నేను ఒక్కింట్లో ఒకరోజు చేసుకుంటేనే ఇలా అయిపోతున్నా. 3-4 ఇళ్లలో చేస్తారు కొంతమంది, మరి ఎలా చేస్తారో ఏమో. నాకైతే నిజంగా వాళ్ళైతే గ్రేట్ అనిపిస్తుంది. నేను ఒక్క రోజు చేస్తేనే ఇలా అయిపోతుంది అనమాట. అంటే రోజు చేయనులే, ఇవి అంట్లు అనేవి నేను రోజు తోమనండి. అంటే రోజు అంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా తోమలేదు, ఎందుకంటే కబోర్డ్లోనే ఉండిపోతాయి కదా. ఇవన్నీ నేను వాడనివి అనమాట, ఊరక పైన డెకరేషన్ కోసం, అంటే లోపల కబోర్డ్లో పెట్టినవి ఎప్పుడైనా అవసరం అవుతుంది అని చెప్పేసి. అవసరమైతే అనుకుంటాం కానీ ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వాటిని తీయం, మళ్ళీ అప్పటికప్పుడు కొత్తగా కొనుక్కుంటాం అనమాట. నిజంగా నాకైతే అస్సలు వేస్ట్ అనిపించింది. ఇక్కడ నీకు ఆ గ్రీన్ కలర్ ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు గ్రీన్ అనేది 2 సార్లు వేసాడు అని అనిపించింది అన్నా కదా. నిజంగానే 2 పొట్లాలు అయితే వచ్చాయి అనమాట గ్రీను. మొత్తం 6 కలర్సే వచ్చాయి. 6టిని పెద్ద పెద్ద డబ్బాలు ఎందుకు పోస్తున్నానంటే, చిన్న డబ్బాల్లో పోస్తే మా అబ్బాయి పైన తీసి ఆట ఆడి పారేస్తున్నారండి. పిల్లలిద్దరు వాటితో ఆటలాడుకుంటున్నారనమాట. ఇవి చిన్న మూతలు కాకుండా పెద్దవి కదా, ఇంకా లోపల చేయబెట్టి తీసే అంత అయితే లేదు. చిన్న డబ్బాల్లో పోస్తే పారబోస్తున్నారు పిల్లలిద్దరు కలిసి. అదొక ఆటలాగా, అంటే టీవీలో చూపిస్తారనమాట. రంగులు ఇలా చేతులలో వేసుకొని బలపాలను కొట్టడం అవన్నీ ఉంటాయి కదా, అట్లా చేస్తారనమాట వాటితో ఇల్లు. అందుకని చెప్పేసి నేను పెద్ద డబ్బాల్లో అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ అన్ని ఇంకా సరుకులన్నీ డబ్బాలలో పోసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఆ పక్కన ఉన్న అన్నీ కూడా నాకు అసలు వేస్ట్ అండి, నేనైతే వాడట్లేదు అస్సలు. అందుకని చెప్పేసి అన్నీ తీసేసాను. నాకు ఏదైతే అవసరమో, అంటే ఇప్పుడు పప్పు డబ్బాలు మామూలుగా ఉంటాయి కదా, నేను తిరమాత గింజలు, నూనె ఇలాంటివి వాడుకునేవి, వాటి ఊరికే అక్కడ ఉంచుకొని చిన్నవి గ్లాసులు గిన్నెలు అలాంటివి కూడా ఉంచేసుకొని మిగిలినవి అన్నీ కూడా తీసేసానండి. ఇంకెందుకు వేస్ట్ కదా, అస్సలు మనం వాడతాం అనుకుంటాం కానీ ఏం వాడమండి. నేను ఇంట్లోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, ఎప్పుడన్నా వాడలేదు కదా, అనవసరం అనమాట. చూడండి, నాకు అవసరమైన వరకు ఇక్కడ ఉంచుకున్నాను. అంటే అవన్నీ వేస్ట్ లేకుండా మొత్తం తీసేసి కౌంటర్ మీద కూడా ఒక్కటి కూడా లేకుండా తీసేసాను అనమాట. గ్యాస్ కౌంటర్ మీద కూడా అప్పటికి కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. వాటన్నిటిని మన పప్పు దినుసులు పోసుకుంటాను కాబట్టి అవి ఉంచాను. ఆ కబోర్డ్లో ఉన్న అన్నిట్లలో కూడా పప్పు దినుసులే పోసున్నాయండి. అంటే మరిన్ని తెచ్చుకుంటాం కదా, పెద్ద వాటిలోనేమో మొత్తం పోసి కొన్ని తీసి, అంటే అవసరానికి కొన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. అలా పోసి పెట్టుకొని మొత్తం అయితే ఇలా సర్దేసుకున్నాను. అది వరకు గోధుమ పిండి, కందులు అవన్నీ కౌంటర్ మీద ఉండేసరికి ఎక్కువ కనిపించేది కౌంటర్ మొత్తం, గ్యాస్ కౌంటర్. ఇప్పుడు అవన్నీ కూడా కబోర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే కబోర్డ్ మొత్తం ఖాళీ అయిపోయాయి కదా. అంటే పనికిరాని డబ్బాలన్నీ తీసేసాను కాబట్టి మొత్తం అయితే కబోర్డ్లో వెళ్ళిపోయినాయి. కొడుగుడ్లు ఒక్కటే బయట ఉన్నాయి అనమాట, అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాక బయటే ఉంచేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.